సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. ఫిబ్రవరి 10వ తేదీన తులారాశి వారికి ఒక గుణపాఠం రాత్రి సమయంలో జరుగుతుంది. తులారాశి వారికి 2025 ఫిబ్రవరి 10వ తేదీన రాత్రి సమయంలో ఒక గుణపాఠమైతే జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అంశాలు అలాగే పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే ఈ రాశి వారు పొందుకోబోయేటటువంటి అనుకూలమైన ప్రతికూలమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. వీరి యొక్క రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి నుంచి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వటమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం అందిస్తూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సాధించగలుగుతారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారై కూడా ఈ తులారాశి వారి వ్యక్తులు. అలాగే వీరు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. వీరిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క విశాల భావాలు కావచ్చు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కావచ్చు ఇతరులను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక 2025 ఫిబ్రవరి 10వ తేదీన దినఫలాల ప్రకారం వీరికైతే రాత్రి సమయంలో చూసుకున్నట్లయితే కనుక ఒక విషయం మాత్రం మీకు గుణపాఠం అనేది కనిపిస్తుంది. అంటే గుణపాఠం నేర్చుకునే పరిస్థితులైతే మీకు కనిపిస్తున్నాయి. అంటే చాలా రోజులుగా ఒక వ్యక్తిని మీరు నమ్ముతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీకు కొన్ని సందర్భాల్లో కీడు జరిగినా కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి వారితో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే అటువంటి వ్యక్తి వల్ల మోసపోయి మరొకసారి అటువంటి వ్యక్తులను నమ్మకూడదని ఒక చక్కటి గుణపటాన్ని అయితే నేర్చుకోబోతున్నారు. అంటే మీ కీడు కోరే వ్యక్తులను కూడా మీరు స్నేహితులుగా భావించి ఎంతో కాలంగా మీరు వారితో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చెప్పేస్తున్నారు. ఎవరికి చెప్పకూడని రహస్యాలు కూడా వారితో చెప్తున్నారు. అయితే వారు మీ విషయాలు ఇతరుల దగ్గర బయటపెట్టి మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అనే విషయం మీకు ఈ రోజు ఒక వ్యక్తి ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయంపై మీరు ఈ రోజు ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. ఒక గుణపాఠాన్ని అయితే నేర్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఎవరిని స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి అనుకున్నా కానీ వారి యొక్క గుణగణాలు ఏంటివో చూసి ఎంపిక చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఎంపిక చేస్తున్నారనుకుంటే జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.